వెల్కమ్ టు స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వ్యుత్పత్తి అర్థాలు అనే పదాన్ని జాగ్రత్తగా గమనించండి. డిఎస్సి 2024లో అడిగిన ప్రశ్న ఏంటంటే వ్యుత్పత్తి అర్థాలు అని సరైన పదాన్ని గుర్తించండి అని అడిగాడు. అంటే కొన్ని పదాలు ఇచ్చి వ్యుత్పత్తి అర్థం సరైన పదాన్ని గుర్తించమన్నారు కాబట్టి మనము ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా చూడండి. ఏ ప్రశ్న కానీ ఏ బిట్ కానీ వదిలేయడానికి ఛాన్స్ అనేది లేదండి. ఓకే, ఈరోజు మనం సెవెంత్ అండ్ ఎయిత్ వ్యుత్పత్తి అర్థాలు తెలుసుకుందాము. ఇవి టెట్ డిఎస్సిలో అడిగే బిట్స్. గత ప్రీవియస్ టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలను తెలుపుతూ మిగతా బిట్స్ తెలుసుకుందాము. ఇందులో నుండి ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది. ఇవి టెట్ అండ్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ తెలుసుకుంటూ ఈ బిట్స్ని చదువుదాము. ఇక్కడ నేను రాసుకున్నాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన బిట్సే అండి. ఓకే, కమలాకరం. కమలాలకు ఆకారమైనది కొలను. కమలాలకు ఆకారమైనది కొలను. కమలాకరం. కమలాకరము అంటే కమలాలకు ఆకారమైనది కొలను. టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న. నెక్స్ట్, తటాకం. జలంచే కొట్టబడినది నిండినది చెరువు. టెట్ డిఎస్లో వచ్చిన ప్రశ్న. పద్మాకరం. పద్మాలకు నిలవైనది కొలను చెరువు. టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న. వసుధ. ద్రవ్యాధులను ధరించినది భూమి. ఇది డిఎస్సి అండ్ టెట్లో వచ్చిన ప్రశ్న. రమానాథుడు. రమ లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు. 2024 టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న. ఇది పయోనిధి. నీటికి నిధి వంటిది సముద్రం. ఇది టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న అండి. ఓకే, నెక్స్ట్ 8th క్లాస్ వ్యుత్పత్తి అర్థాలు చూద్దాము. ఇందాక మనము 7th క్లాస్ వ్యుత్పత్తి అర్థాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 8th క్లాస్ వ్యుత్పత్తి అర్థాలు తెలుసుకుందాము. అంధకారము. లోకులను అందులుగా చేయునది చీకటి. కామారి. మన్మధుని శత్రువు శివుడు. ఇది టెట్ అండ్ డిఎస్లో అడిగిన ప్రశ్న. కైమోడ్పు. చేతులు జోడించి చేయునది నమస్కారము. పక్షి. పక్షములు కలది పక్షి. టెట్లో అడిగిన ప్రశ్న. పయోనిధి. పయోనిధి అంటే పయస్కు నీటికి నిధి సముద్రం. టెట్ అండ్ డిఎస్లో అడిగిన ప్రశ్న. పుత్రుడు. పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు. పురంలో నివసించేవారు ప్రజలు. వెత్త. బాగా తెలిసినవాడు జ్ఞాని. సంయమి. యమ నియమాదులు పాటించినవాడు ఋషి. పాటించువాడు. సంయమి అంటే యమ నియమాదులను పాటించువాడు ఋషి. అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు. సైరికుడు. వెరీ ఇంపార్టెంట్ ఇది. శిరంతో. శిరము అంటే నాగలి. నాగలితో నేలను దున్నువాడు రైతు. ఇది డిఎస్లో అడిగిన ప్రశ్న. సోమార్థధరుడు. చంద్రవంకను శిరస్సును ధరించినవాడు శివుడు. టెట్ అండ్ డిఎస్లో అడిగిన ప్రశ్న. హాలికుడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. హలంతో నాగలి. హలము అన్న శిరము అన్న నాగలి. నాగలితో నేలను దున్నువాడు రైతు. హాలికుడు అంటే హలంతో నాగలి అంటే నేలను దున్నువాడు రైతు. డిఎస్లో అడిగిన ప్రశ్న. శేనము. శేనము అంటే తీవ్రంగా పోనది డేగ. ఇది డిఎస్ 2024లో అడిగిన ప్రశ్న అండి. ఓకే అండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన ప్రశ్నలను నేను రాసుకున్నాను. టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలను రాసుకున్నాను. ఇవి జాగ్రత్తగా చదువుకోండి. ఒక బిట్ ఫస్ట్ షిప్లో అడిగిందంటే ఆ తర్వాత నెక్స్ట్ దానికన్నా ముందుది రావచ్చు, వెనుకది రావచ్చు. మొత్తం టోటల్గా ప్రతి ఒక్క బిట్ మాత్రం చూసుకోండి. ఖచ్చితంగా ఇందులో నుంచి ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇవి మాత్రం మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఓకే అండి, ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.